పెద్ద హిట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మౌగ్లీ అనే సినిమా వచ్చింది. వేర్ డూ యూ ప్లేస్ దిస్ ఫిల్మ్ ఇన్ యువర్ జర్నీ? ఫస్ట్ కరెక్షన్ అండి, మేము తీసే అంటే మాకున్న స్లేట్ మేము చేసే మూవీస్లో వీ విల్ గెట్ టు ఫాస్టెస్ట్ 100 అని. అంటే ఫాస్టెస్ట్ 100 చేయడానికి వీ డోంట్ హ్యావ్ ఎ స్లేట్, అంటే వీ డోంట్ బిల్డ్ ద స్లేట్. నేను ఒక పాన్ వరల్డ్ మూవీస్ చేయాలని, అక్రాస్ లాంగ్వేజెస్, అక్రాస్ జోనర్స్ చేయాలన్న ఆబ్జెక్టివ్తో వీ సెటప్ ద కంపెనీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని. సో మా కంపెనీ గోల్స్ విజన్ ప్రకారమే వీ వాంట్ టు డూ డిఫరెంట్ జానరా మూవీస్. సో సందీప్ ఈ స్టోరీ తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా అంటే ఇఫ్ యూ సీ ద కలర్ ఆఫ్ ద మూవీ ఆర్ ద స్పాన్ విత్ అంటే రోషన్ ఇస్ ఎ ఎమర్జింగ్ స్టార్, బట్ వీఆర్ స్టిల్ డూయింగ్ వితౌట్ ఎనీ కాంబినేషన్. అంటే వీ హ్యావ్ ఎ డైరెక్టర్ విత్ నేషనల్ అవార్డ్ అండ్ ఎమర్జింగ్ యాక్టర్తో ఈ స్పాన్ అటెంప్ట్ చేయడం అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఆబ్జెక్టివ్స్. అంటే డెలివర్ ఏ డిఫరెంట్ కంటెంట్ అండ్ సమ్ కంటెంట్ విల్ గో వెరీ బిగ్, సమ్ విల్ డూ మోడరేట్. సో అలా ప్రతి కంటెంట్ని అటెంప్ట్ చేయాలని ఇట్స్ పార్ట్ ఆఫ్ దట్. సో హౌ డూ యూ సర్టిఫై దిస్ ఫిల్మ్? I certify this as a different movie. It has all the elements of trying to attempt to do something different another. So 70-80% has come very well. Definitely like any other movie 10-20% learnings ఉంటుంది. అది దీనిలోనే ఉన్నాయి. సందీప్ రాజ్ గారు, సినిమాకి సరే రివ్యూస్ వస్తుంటాయి, పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ వస్తాయి, మిక్స్డ్ వస్తాయి, ఇవన్నీ వస్తుంటాయి. బట్ మీ మూవీకి ఎస్పెషల్లీ ఈ మూవీకి ఎందుకు మ్యాక్సిమం నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి? అంటే ఎందుకు వచ్చాయంటే మీ సినిమాని మీరు చూసుకున్నారా? మీ సినిమాలో ప్లస్లు మైనస్లు మీరు ఆఫ్టర్ స్క్రీన్ మీ పడ్డాక మీరు గమనించారా? మీ తప్పులు ఏమైనా ఉన్నాయంటారా, లేవంటారా? లేదు సార్, నేను కూడా సినిమాకి ఎవాల్వ్ అవుదాము అనుకునే మనిషినే సార్. నేను ఎవాల్వ్ అవుదాము అనుకుంటాం కాబట్టి నిన్నటి నుంచి కూడా ఒక పక్కన చూసిన వాళ్ళందరూ బాగుంది, డీసెంట్ ఫిలిము, చాలా బాగుంది అది ఇది అంటున్నారు. ఇంకొక పక్కన రివ్యూస్ ఖచ్చితంగా ఆపోజిట్గానే ఉన్నాయి సార్. ఉన్నప్పుడు ఓకే, నేను ఎందుకు ఫస్ట్ సినిమాకి కూడా ఇంతే వచ్చాయి సార్ రివ్యూస్. కానీ ఏంటనంటే ఎందుకు నేను రివ్యూస్ రాసే వాళ్ళు చూసే స్టాండర్డ్కి నేను ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నాను అన్నదైతే ఆలోచించాను సార్. ఆలోచిస్తున్నప్పుడు ఇప్పుడు దాని తర్వాత సినిమా చూసేటప్పుడు మన మైండ్ సెట్ ఇప్పుడు ఏం నచ్చట్లేదు మనకి, అంటే వాళ్ళకి ఏం నచ్చుండదు అది దాని పాయింట్స్ దాంట్లో చూస్తున్నాం కదా సార్. సో ఒకటి ఏంటి అని అంటే నేను ఒక ఎమోషన్నో ఒక కథనో నేను ఒక రకంగా చెప్పాలి అన్న ఉద్దేశంతో చెప్తూ వెళ్తున్నాను సార్. నేను అలా చెప్తూ దానికి ఏమేం కావాలో అది చెప్పుకుంటూ వెళ్తున్నాను. కానీ టూ మచ్ ఆఫ్ అంటే నేను నా దృష్టిలో నేను ఆనెస్ట్గా చెప్పానేమో అనుకుంటున్నాను సార్. కానీ అది ఎలా కన్వే అవుతుందా అన్నది తెలీదు. కానీ నేర్చుకుంటున్నాను సార్. అంటే జస్ట్ లైక్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ఏంటంటే సార్, ఒకటి ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను ఒక మంచి సినిమాను తీశాను అని నమ్ముకొని సడన్గా ఇప్పుడు ఇన్ని మాటలు రాగానే నెక్స్ట్ డేకి డిజోన్ చేసేసుకుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు సార్. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే సందీప్ ఒక చాలా గొప్ప సినిమాని తీశాడు, దాన్ని ఇంకా జనాలకి మేము తీసుకెళ్ళాలి. కొన్ని అంటే ఇప్పుడు ఒక 100% సినిమాలో ఒక 1-2% లూపోల్స్ ఉండొచ్చు, ఎందుకంటే బికాస్ ఇంత ప్రాసెస్లో కొన్ని ఇగ్నోర్ కొట్టచ్చు. బట్ ఐ థింక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ సినిమా ఇన్ అవర్ హ్యాండ్స్. ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూస్తే దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ అని అయితే నమ్ముతున్నా సార్. సినిమా తీసారు మీకు ఉండొచ్చు, కాదని అంటలేదు. ఇప్పుడు ఆయన మీరంటే ఒక యంగ్ హీరోకి సెకండ్ ఫిల్ము ఒక మంచి రీజనబుల్ బడ్జెట్ పెట్టి తీసింది, ఒక కమర్షియల్ లవ్ స్టోరీ. దాన్ని ఆయన ఇందాక ఆయన చెప్పినట్టు నేను హానెస్ట్గా నేను ఎలా అనుకున్నానో అలా తీసాను, అది వాళ్ళకి వాళ్ళ స్టాండర్డ్ ఏదేదో చెప్పారు కరెక్టే. కానీ సినిమా స్క్రీన్ మీద చూసిన తర్వాత ఇలా కాకుండా ఇంకోలా చెప్పుంటే బాగుండేదేమో మీకు ఎక్కడైనా అనిపించిందా? లేదు సార్, అంటే చూడాలి సార్, ఇంకొంచెం ఆలోచించుకోవాలి. ప్రస్తుతానికైతే నాకు ఓకే బాగానే కన్వే అవుతున్నాయి కదా ఎమోషన్స్. నేను ఎమోషన్స్ కన్వే చేద్దాము అనుకునే మనిషిని సార్, బాగా కన్వే అవుతున్నాయి అని అనుకుంటున్నాను సార్. నిజంగా కొంచెం కొన్ని రోజులు అయిన తర్వాత ఆ స్టేట్ ఆఫ్ మైండ్తో చూస్తే ఇంకా బెటర్. నేను ఇక్కడ చిన్నది యాడ్ చేస్తాను. చెప్పండి. జనరల్ నేను ఇంటరప్ట్ చేయను, బట్ చెప్పండి. మనం దీన్ని ఒక క్యూఎండే కాకుండా జనరల్గా జరగవు, ఓపెన్ డిస్కషన్గా కాదు, ఆనెస్ట్గా ఓపెన్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు ఒక స్టాండర్డ్స్ ఉండవండి.
జనరల్గా రివ్యూ స్టాండర్డ్స్ మామూలుగా చాలా ఇండస్ట్రీస్లో చాలా వర్క్ ప్రాక్టీసెస్లో ఒక స్టాండర్డ్స్ డిఫైన్ అయి ఉంటుంది. ఆ స్టాండర్డ్స్ అంటే చాలా హెల్ప్ అవుతుంది. పర్టికులర్గా అంటే నేను రివ్యూస్ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తాను. రివ్యూస్కి ఒక స్టాండర్డ్ అన్నది ఉంటే, ఇప్పుడు నేను జనరల్గా ఐ వాచ్ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వెరీ క్లోజ్లీ. దీనికి ఇచ్చిన రివ్యూ నెంబర్స్ ఒక స్టాండర్డ్స్ లేని ప్రాక్టీస్లో వచ్చిన నెంబర్స్లోనే అనిపించింది. కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. కొన్ని ప్లేసెస్లో ఆనెస్ట్ రివ్యూస్ ఉన్నాయి. అంటే ఇక్కడ పేస్ తక్కువ ఉండొచ్చేమో, ఎక్కువ ఉండొచ్చేమో. సందీప్ రాజ్ చేసిన కలర్ ఫోటో మూవీ ప్రకారం హౌ వి షో ఎమోషన్, దీనిలో అది ఎక్స్పెక్ట్ చేసి అది లేకపోవచ్చు అని అనిపించవచ్చు. అలా కొన్ని జినైన్ రివ్యూస్ ఉన్నాయి, కొన్ని స్టాండర్డ్ లేని రివ్యూస్ ఉన్నాయి. పడకూడదు కదా అన్నది అంతే చూడాలి. సార్, అది అలాగే ఇప్పుడు మీరు హీరో మీద సినిమా తీస్తున్నారు. హీరో మీద సినిమా తీస్తున్నప్పుడు హీరో అంటే విలను హీరో ఇద్దరు సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి, ఎలివేషన్ ఉంటుంది. హీరో ఎంత బలంగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది, అంతా ఓకే, అదంతా ప్రాక్టికలే. బట్ ఇక్కడ చూస్తే అసలు ఇంకా హీరోని బాగా తగ్గించిపోయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. మీరు అసలు హీరో మీద యాక్షన్ సీన్ లేదు, కానీ విలన్ మీద పెద్ద యాక్షన్ సీన్ పెట్టారు. అది కొంచెం డిఫరెంట్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా వేరు. ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ లవ్ స్టోరీ. దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ రేంజ్లోనే డీల్ చేయాలి. దీన్ని నేను డిఫరెంట్గా తీస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది. మీరు రివ్యూస్ని స్టాండర్డ్స్ని ఎట్లయితే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రివ్యూస్ లేవని మీరు అంటే అని ఉండొచ్చు, బట్ అదే స్టాండర్డ్స్లో సినిమా కూడా ఉండాలి కదా. అది నేనేది లేదు సార్. ఒకటి మీరు చెప్పిన పాయింట్లో సార్, నేను ఫస్ట్ ఒక డైరెక్షన్ అన్నది మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో నాకు ఇలాంటి ఇంటెన్స్ సీన్స్ చూపించడం ఇష్టము సార్. నాది అది నేను అలా టచ్ చేద్దాము అని అనుకోని నేను ఆ కైండ్ ఆఫ్, అంటే ఇప్పుడు అందరూ ఒకే కైండ్ ఆఫ్, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైరెక్టర్ది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సార్. నేను అలాంటి ఒక హార్డ్ హిట్టింగ్ సీను, ఒక డిస్టర్బింగ్ సీను ఇలాంటిది ఉండాలి అంటే ఉండాలని కాదు, కానీ నా కథలో నేను రాసుకునేటప్పుడు నేను అలాంటివి తీసుకొని చేస్తాను సార్ నేను అది. సో అదొకటి. జస్ట్ లైక్ ఒక అంటే స్టేక్స్ పెరుగుతూ వెళ్తూ ఇట్ షుడ్ బి డిస్టర్బింగ్ అండ్ హైలీ ఎమోషనల్లోకి వెళ్ళాలి. నా సినిమాలో కేర్ తీసుకునే ప్రాసెస్లో చేయబడింది సార్ ఇది. అండ్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్ దాంట్లో కూడా సార్ ఒకటి చెప్పింది ఏంటి అంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఒకటి చూపించి సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి వాడు కూడా జస్ట్ లైక్ మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఇంకా సెకండ్ హాఫ్లో విలన్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ ఫైట్, ఆ క్యారెక్టరైజేషన్ ఎందుకు అని అనుకున్నానంటే సార్, వెరీ బేసిక్ థింగ్ అది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చేశాను అనుకోండి సార్ ఆ విలన్ క్యారెక్టర్, మేమిద్దరం ఎదురెదురుగా నుంచుంటే ఓకే వీళ్ళిద్దరు ఎప్పటికైనా ఉండొచ్చు అని. ఆయనలో మెంటల్లీ హీఈస్ విక్డ్. ఆ క్యారెక్టర్ అది ఉన్నా కూడా ఆయన ఫిజికల్లీ ఎంత స్ట్రాంగో అది చూపించడానికి తన యొక్క స్ట్రెంగ్స్ అంతా ఒక 15 minutesలో చూపించాయి. ఎలా అయితే హీరోకి మనం చూపించడానికి 1 గంట 20 నిమిషాలు హీరోని మొత్తం ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి అది చూపించాము, విలన్ది నేను ఒక 20 నిమిషాలు తీసుకున్నా. ఇప్పుడు వీళ్ళిద్దరికీ 1-on-1 రాబోతుంది అని అన్నట్టు అలా ప్లేస్ చేసి ఆ స్టైల్లో చెప్దాము అని అనుకున్నది సార్ నా ప్రయత్నం అంతా అది. విశ్వప్రసాద్ గారు సార్, అంటే ఈ సినిమా అన్ఫార్చునేట్గా అఖండ మీద వచ్చి పడింది, అది ఓకే. బట్ వన్స్ అఖండ పడ్డాక రియాక్షన్ కూడా మీది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది సార్. ఎందుకంటే 2 రోజుల ముందు యూఎస్లో ప్రీమియర్స్ చేసేయడం, 1 రోజు ముందు ఆబ్వియస్లీ అఖండ ఆల్మోస్ట్ సేమ్ రిలీజ్ డే. అంటే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఏదన్నా కొంచెం, అంటే మీకు ఈటీవీ విన్ ఉంది మీ డిజిటల్ పార్ట్నర్, నెట్ఫ్లిక్స్ ప్రైమ్ అయితే ఆబ్వియస్లీ మీకు విండోస్ ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్. వాళ్ళు ఎంతో కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటారని అనుకుంటున్నాను నేను. బట్ ఏదన్నా విశ్వప్రసాద్ గారు వెనక్కి వెళ్ళడం, మార్చుకోవడం అనేది ఇష్టం లేక కొంచెం తీసుకున్న డెసిషన్ అనుకోలేదు. అంటే మీకు తెలిసింటే 24లో ఈగల్ సినిమా నేను చేంజ్ చేశాను డేట్. అప్పుడు వి వర్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్ ద లాట్ అండ్ ఐ హ్యాడ్ ఆల్ ద థియేటర్స్ ఇన్ కాంట్రాక్ట్. అంటే నాకు కావాల్సిన రిలీజ్. సో విశ్వప్రసాద్ వెనక్కి వెళ్ళడం అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సెకండ్, ఈ సినిమా డెఫినెట్గా అంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద వన్ వాజ్ క్లోజ్లీ వాచింగ్ అఖండ 2 ఎప్పుడు వస్తుంది అని. అంటే వీ రియలీ వాంట్ టు మూవ్ అవుట్ ద డేట్ మూవ్ చేయాలనుకున్నప్పుడు వి లుక్డ్ అట్ ద డేట్స్, అంటే మాకున్న ఆప్షన్స్ ఏమి అని. సో 19th, 25th లేదంటే జనవరిలో సంక్రాంతి అయిపోయేంత వరకు ద సీజన్.
అన్ని సినిమాలు సంక్రాంతిలో వచ్చినప్పుడు 26th ఈజ్ నాట్ ఆప్షన్. దెన్ ఫిబ్రవరి 6th కూడా ఆలోచించినాం అంటే మూవ్ అవుదామా అని. February 7th నుంచి వరల్డ్ కప్ ఉంది. సో ఎలా చూసినా మాకు అంటే ఆల్రెడీ మా మార్కెటింగ్ మెటీరియల్ అంతా బయటకు వచ్చేసింది. సో ఆ టైంలో 2 months మూవ్ అవ్వడం కరెక్టా, దానికన్నా మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే మార్చ్లో మరీ చాలా ఉన్నాయి సినిమాలు. సో మాకున్న ఒకే ఒక్క ఆప్షన్ వాజ్ February 6th. సో బట్ ఆల్రెడీ ఇంత మార్కెటింగ్ కంటెంట్ బయటికి వెళ్ళినాక 2 months సస్టైన్ చేయగలమా అన్నది ఒకటి ఆలోచించి మొత్తం టీం అంతా డిస్కస్ చేసుకున్నాము. దెన్ వితౌట్ మేబీ అంటే మూవింగ్ 1 day ఈజ్ ఓకే అని. మీరు చెప్పిన యూఎస్ వచ్చి ఇఫ్ ఐ చేంజ్ ద షెడ్యూల్ నాకు స్క్రీన్స్ దొరకవు యూఎస్లో. ఇప్పుడు వన్స్ యూ లుక్ బ్యాక్ ఏం జరిగిందనేది చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్? అసలు లేదండి, రిగ్రెట్ అవ్వడానికి ఏమిటంటే ఇప్పుడు 2 days ముందు ప్రీమియర్ చేస్తున్నాము, ఇక్కడ ఇండియాలో 1 day బిఫోర్ వేసినాము. సో వాట్ ఎవర్ ద ప్రీమియర్స్ వీ హ్యావ్ వీఆర్ గెటింగ్ ఫిల్డ్. అంటే మేము అనుకున్నది అంటే మాదో చిన్న సినిమా మీద స్టిచ్ చేయలేదు సార్, అసలు అలా ఏం లేదు. అంటే అసలు మీరు బేసిక్గా ఏమాత్రం ఆ ఈవెంట్స్ మైండ్లో లేదండి వెన్ యూ క్రాఫ్టెడ్ దోస్ క్యారెక్టర్స్? లేదు సార్, అసలు ఎవరిని ఉద్దేశించో అసలు అలా చేసింది అస్సలు కాదు. ఏ క్యారెక్టర్స్ అండి? అమ్మ బాబోయ్, తెలియట్లేదు సార్ మీరు అడగద్దు సార్, ఇప్పుడు ఏమన్నా అంటే మళ్ళీ నాకు స్టోరీ వద్దు సార్, నన్ను లాగండి సార్. అర్థమైపోతుంది కదా కొన్ని క్యారెక్టర్లు చేస్తుంటే. చిచ్చి అసలు సార్, అసలు నేను కావాలని కొన్ని ఫొటోస్లోంచి సెలెక్ట్ చేసిన సార్. ఇది ఎవరు నన్ను తీసుకురండి అంటే తను తీసుకొచ్చి తను డుబ్బని చెప్పారు, కానీ ఆయన ఎక్కడ, ఆయన రేంజ్ ఎక్కడ సార్? నేను అసలు ఎందుకు లేదులేండి సార్, ఎందుకు సార్ ఇప్పుడు ఆ పేర్లు అవన్నీ. సరే సందీప్ గారు, లేదు సార్, లేదు సార్. సందీప్ గారు, రోషన్ గారు, హాయ్ సార్. హాయ్. అంటే సందీప్ గారు, ఇప్పుడు రివ్యూలన్నీ ఒకసారి చూస్తే కొన్ని క్యారెక్టర్ల మీద మీరు విపరీతమైన ప్రేమ పెంచేసుకుని వాళ్ళ సీన్లు కొంచెం బాగా రాయాలన్న తపనతో ఎక్కువ రాసేసి సినిమాని ల్యాక్ చేశారని కొన్ని కామెంట్లు పర్సనల్గా చదివాను. దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? ఎందుకంటే కొన్ని క్యారెక్టర్లను విపరీతంగా ప్రేమించి, ముఖ్యంగా బండి సరోజ్ క్యారెక్టర్ కానివ్వండి, హర్ష గారి క్యారెక్టర్ కానివ్వండి, విపరీతంగా ప్రేమించడం వల్ల జరిగిన పొరపాటు అంటారు? సార్ నాకు నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తూ నేను హిట్ కొట్టాలనుకున్నప్పుడు అన్నిటినీ ప్రేమించి రాస్తా, కానీ ఒకళ్ళని అలాగా బయస్గా రాస్తే నాకే కదా సార్ దెబ్బ. సో అలాగా ప్రేమించి అలా ఏం కాదు సార్. నేను డెఫినెట్గా నేనేంటి నా సినిమా ఉండాలనుకున్నప్పుడు అరే తిన దాంట్లో అన్ని క్యారెక్టర్స్ భలే ఉంటాయి, అన్ని క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ ఆర్క్స్ ఉంటాయి అన్న ఉద్దేశం ఉండాలి అని సార్. నేను ఫస్ట్ నుంచి అది ఉన్నదే. మీరు ఇంతకుముందు కలర్ ఫోటోలో చూశారు, ఇందులో కూడా అన్ని క్యారెక్టర్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది అని చెప్పి, ఇంకా అవి ఎంత ఎలివేట్ అవుతాయి అన్నది ఆ యాక్టర్ వచ్చి యాడ్ చేసే విధానాన్ని బట్టి దాన్ని బట్టి అది ఉంటుంది సార్. అంటే నేను ఫస్ట్ నెరేషన్లో చెప్పినప్పుడు ఈ యాక్టరు అని అనుకోనప్పుడే ఎవరు చేస్తారో కూడా తెలియదు, కానీ ఏంటంటే విలన్ క్యారెక్టర్ని అలా రాసుకున్నా. అలా అని నేను ప్రేమ పెంచుకుంది నోలన్ మీద, బండి సరోజ్ గారి మీద కాదు. ఆయన వచ్చి జనాల దగ్గర నుంచి ఇంకా ప్రేమ గెలుచుకున్నారు ఆ క్యారెక్టర్ని ప్లే చేసి. కానీ నాకు అలాగా అన్ని క్యారెక్టర్స్ వెయిటేజ్ ఉండటం చాలా ఇష్టం సార్. అలాగా ప్లాన్ చేసి చేసింది సార్. రోషన్ గారు, సుమ గారు బాగా ఎమోషనల్ అయినట్టున్నారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కాన్వర్సేషన్ ఏంటండి? ఒకటేంటి సార్, చాలా ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే చాలా నేర్పించింది, జనాల గురించి నేర్పించింది, జనాలు ఎలా ఉంటారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎవరికి అంటే చాలా చాలా థింగ్స్ చూశాను. అండ్ చాలా ఓర్చుకొని కూర్చున్నాను ఇన్నాళ్ళు. సో అంతా అమ్మకి తెలుసు బ్యాక్గ్రౌండ్లో ఏం నడుస్తుంది, ఎందుకంటే జనాలకు తెలియకపోవచ్చు ఏమేమి నడుస్తున్నాయి. కష్టం అంటే ఫిజికల్ కష్టం మాత్రమే కాదు, మెంటల్గా కూడా కష్టాలు ఉంటాయి. వాటినన్నింటినీ మనం దాటుకొని ముందరకు వచ్చి ఫైనల్గా ఒక జర్నీని పూర్తి చేసి ఆ జర్నీ కళ్ళ ముందు కనిపించగానే ఐ థింక్ అమ్మగా ఆవిడికి చాలా చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యారు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మేజర్ రీజన్ వీటన్నిటికన్నా మేజర్గా వీ లాస్ట్ కజిన్, నాకన్నా 1 year చిన్నోడు. 2 weeks బ్యాక్ ఊపిరి తీసుకోవడం కూడా స్పేస్ లేదు సార్, అమ్మకి లేదు, నాకు లేదు. ఎందుకంటే ఈ పనుల్లోనే బిజీగా ఉన్నాం, అంతా కూడా షీఈస్ రన్నింగ్ ద షో ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ వీ నెవర్ ఊపిరి తీసుకోవడానికి స్పేస్ లేకపోయేసరికి ఐ థింక్ ఆ సీన్ చూస్తున్నప్పుడు, ఆ ఫ్యూనరల్ చూస్తున్నప్పుడు it was very highly emotional for her. So I think she finally had some space to breathe. రోషన్ గారు, అంటే ఒక కెరియర్లో ఒక బిగ్గెస్ట్ స్టెప్ వెళ్ళిద్ది అనిపించింది మోగ్లీ చూస్తుంటే మీ పెర్ఫార్మెన్స్ పరంగా. ఎస్పెషల్లీ మీ ఫాదర్ క్యారెక్టర్ షర్ట్ గురించి హర్ష కాంబినేషన్ సీన్ ఉంటుంది, టాప్ నచ్ సార్. అంటే
ఆయన రైటింగు మీరు ముగ్గురు పీక్స్లో కనిపించారు ఆ ఒక్క సీన్స్లో. ఎమోషనల్గా చాలా బాగా కనెక్ట్ అయింది ఆ సీన్. ఏమన్నా రీకలెక్ట్ చేసుకుంటారా ఆ సీన్ గురించి? వన్ ఆఫ్ ద ఫేవరెట్ సీన్ నాకైతే. యాక్చువల్గా అయితే సార్ మీరు ఆ షర్ట్ గురించి చెప్పారు కదా, నాకేంటంటే యాజ్ అన్ యాక్టర్ నేను పర్సనల్ ట్రిబ్యూట్స్ పే చేయడం ఇష్టం నాకు. కొన్నిసార్లు రైటర్కి ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనకి ఇంకో థాట్ ప్రాసెస్ నడుస్తుంటుంది. సో ఆ షర్ట్కి యాక్చువల్గా అయితే నేను మాట్లాడుతుంది మోగ్లీ గారి నాన్నతో కాదు, మా తాతతో నేను మాట్లాడుకుంటున్నా. సో దాట్ వే ఇట్ వాస్ అ వెరీ స్వీట్ మెమరీ. అండ్ అది సినిమాలో అలాగా ఉండిపోతుంది జీవితాంతం, నాకు ఎప్పటికైనా ఉంటుంది అది. రోషన్ గారు సార్ మీ విశ్వప్రసాద్ గారు, performance మొత్తం- అంటే ఇది తెలుసు కదా మోగ్లీ అంటే మీరు రాజాసాబ్, మిరాయి ఇలాంటి ఒక బిగ్ స్కేల్ మూవీస్ వస్తున్నాయి. మోగ్లీ తెలుసు కదా, గరుడి లక్ష్మి ఇలాంటి ఒక ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఇలాంటి బ్యాలెన్స్ అనేది ఇండస్ట్రీలో చాలా మందికి కొత్త అవకాశాలు ఇస్తాయి. ఇలాంటి అంటే ఇప్పుడు నాకు కూడా యాజ్ అన్ యాక్టర్ ఒక ఇమోషన్ కానీ, మధ్యలో కొంచెం కామెడీ కానీ, తర్వాత అంతా అంటే ఒక ఫుల్ మీల్స్ అంటారు కదా సార్, సెకండ్ సినిమాకి నాకు దొరకడం చాలా హ్యాపీ సార్. అండ్ అట్ ద సేమ్ టైం కథలో కూడా చాలా విషయం ఉండి సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా క్లైమాక్స్ కానీ, దాంట్లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ బ్లెండ్ ఏదైతే ఉందో ఇది నాకు చాలా అదృష్టం. అండ్ సందీప్ నాకు ఇచ్చిన ఒక లైఫ్ లాంగ్ గిఫ్ట్ ఇది, చాలా స్పెషల్ గిఫ్ట్ ఇది. సో అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంది సార్ విత్ ద మూవీ. అండ్ రిజల్ట్ ఈస్ కమింగ్ గుడ్. ఫస్ట్ డే సంధ్యాకి వెళ్ళాం పొద్దున, సంధ్యలో దే వాజ్ క్రేజీ రెస్పాన్స్. అంటే చాలా చోట్ల ఆర్గానిక్ రెస్పాన్స్ వస్తుంది, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని థింగ్స్ అంటే చాలా చిన్నవి, ఏదో నేను ఒక సీన్లో గరిట పట్టుకొని ఉంటాను, అది జనాలు దాన్ని రికగ్నైజ్ చేశారు. అంటే ఓకే ఇంత డీటెయిల్గా చూస్తున్నారంటే నాకు మన ఆడియన్స్ మీద నమ్మకం ఇంకా నాకు ఉంది. అండ్ మన ఆడియన్స్ 100% దాన్ని ఏది వృధా అవనివ్వరని అయితే నాకు క్లారిటీ వచ్చేసింది సార్ దీంతో. అయితే ఏ హీరో అయినా 100% పెట్టడానికి ట్రై చేస్తారు, బట్ ఈ సినిమాకి సంబంధించి మోర్ దెన్ 100% పెట్టారని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆ రైన్ ఫైట్లో 103 ఫేవర్తో చేశారంట. ఏంటిది అది? అంటే అంటే డేట్స్ని పుష్ చేయడం ఇష్టం లేక, లేకపోతే ఏంటి అంత రిస్క్ ఎందుకు అలా? అంటే ఏం లేదు సార్, సినిమా అంటే నాకు పిచ్చి అండ్ ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ సినిమా. అండ్ ఇప్పుడు డేట్స్ పుష్ చేయడం కన్నా కూడా అక్కడికి మనం వెళ్ళి ఒక సీక్వెన్స్ చేస్తున్నప్పుడు దానికి ఒక టెక్నికల్ క్రూ, అది కూడా మళ్ళీ అవుట్డోర్, ఒక టెక్నికల్ క్రూ వచ్చి ఉంటారు, తర్వాత కెమెరా, అంటే ఎవ్రీ టెక్నికల్ క్రూ అందరూ వస్తారు, తర్వాత ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ డేట్స్ ఉంటాయి, వాళ్ళకి వేరే వేరే పనులు ఉంటాయి. సో ఒకవేళ ఆ ఒక్కరోజు షూటింగ్ మిస్ అవుతే ఐ థింక్ అది మళ్ళీ షూట్ చేయడానికి ఇంకొక 1-2 months ఎగిరిపోతుంది టు గెట్ అందరూ. మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్టులు డేట్స్ కోఆర్డినేట్ అవ్వాలి, తర్వాత టెక్నికల్ క్రూ రావాలి, మళ్ళీ అవుట్డోర్లో ఆ లొకేషన్ పర్మిషన్ ఆ రోజుకి దొరకాలి. సో ఇన్ని థింగ్స్ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, మనం వచ్చింది కంప్లీట్ చేసుకొని వెళ్దాం ఏదేమైనా అని ఫిక్స్ అయ్యాను సార్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సో ఏది కష్టం అనిపించలేదు, ఇష్టపడే చేశాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. Thank you, సందీప్ sir. గారు, సందీప్ అండి అంటే జనరల్గా ఏ సినిమాలో అయినా కూడా హాఫ్లో ఒక పాయింట్కి టర్న్ అవ్వడానికి ఈ ప్లేడ్ యాజ్ అ మెయిన్ క్యాటలిస్ట్. సో అది హర్ష పర్ఫార్మెన్స్ వల్ల డెఫినెట్గా తర్వాత ఇమోషన్ అంతా వర్కౌట్ అయిందంటాను. అండ్ నెక్స్ట్ మీరు పోలీస్ స్టేషన్ గురించి అడిగారు కదా, పోలీస్ స్టేషన్లో ఒక అంటే ఒక కత్తి తీసుకొని కొయ్యాలి. నేను ఆ మనిషితో చెప్తూనే ఉన్నాను, వద్దు స్వామి నువ్వు కొంచెం వద్దులే, నీ చేతిలో ఒరిజినల్ అన్నీ ఎందుకు అని చెప్తే డూప్లికేట్ తెప్పిద్దాం అని చెప్పాను. హీరో ఎందుకు హీరో, నేను చూసుకుంటా హీరో అన్నాడు. ఓకే అని చెప్పి నాకు కత్తిని తీసుకుని కింద గోకేస్తున్నా. అప్పటికి దాని షార్ప్నెస్ బ్లంట్ అవుదామని చేస్తున్నా. హీరో ఎందుకు హీరో అని మళ్ళీ అన్నాడు. సరే అని చెప్పి ఇంకా వేలాడుతుండగా సీన్ జరుగుతుంది, యాక్ట్ చేస్తున్నాను, ఎక్కువ తెగింది. నాకు ఒక సెకండ్ అర్థం కాలేదు, నన్ను కట్టేసి ఉన్నాను. నేను రియాక్ట్ అవ్వడానికి కూడా చేతులు కట్టేసి అక్కడే ఉన్నాను, నిజం కట్టేసి ఉంచారు కదా. సో దాట్ వే ఒక సెకండ్ నాకు అర్థం కాదు, కారం నిజం పెట్టలేదు, అది ఇచ్చారంటే ఇంకా నేను ఒప్పుకోలేదు, కారం కూడా నిజం ఇచ్చారంటే కష్టం. బట్ ఇలాంటి ఒక సినారియో జరిగింది. బట్ ఇట్ ఇస్ ఆల్ ఫన్ అండ్ గేమ్స్, ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ మూమెంట్. చాలా ఒక ఒరిజినల్ మూమెంట్ని క్రియేట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి నేను కూడా నాకు ఆ మూమెంట్ని జనరల్గా చాలా అద్భుతంగా క్రియేట్ చేసుకుంటాను. బట్ ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టను, ఎవరు పెట్టకూడదని కూడా చెప్తున్నాను. ఇది విశ్వప్రసాద్ గారు, సో ఇందాడ